హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అండి. అలాగే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు కదా. ఆ రోజు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇక్కడ టీపై మీద చిన్ని తాబేలు విగ్రహం అయితే ఉంటుందండి. దాన్ని వాష్ చేసుకుని ఇలా పూలతో డెకరేషన్ చేసేసుకున్నాను. ఇంకా పూజ అయితే ఇదిగోండి ఇలా ఫినిష్ చేసుకున్నాను. ముక్కోటి ఏకాదశి రోజుని వైకుంఠ ఏకాదశి అని కూడా ఎందుకంటారనేది నాకు తెలిసింది మీకు చెప్పుకుంటాను, వినేయండి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. 24 ఏకాదశిలో ఈ వైకుంఠ ఏకాదశి అనేది ప్రాధాన్యమైనది. ఎందుకంటే పూర్వం ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజుని విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళు విముక్తులయ్యారు. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కోవడం వల్ల ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని చూడడానికి వైకుంఠ ద్వారాలు అయితే తెరుచుకుంటాయి. కాబట్టి ముక్కోటి దేవతలందరూ స్వామివారిని దర్శించుకోవడానికి వైకుంఠానికి అయితే వెళ్తారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు అలాగే విష్ణు పారాయణం చేసుకోవడం వల్ల మన సర్వ పాపాలు అన్నీ తొలగిపోతాయండి. అలాగే ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలు అవి చేసుకోవడం వల్ల. నేనైతే ఉపవాసం ఏమీ ఉండలేదండి. ఈరోజు ఉపవాసం ఉండడం, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వల్ల 300 ఏకాదశులు పూజించిన ఫలితం అయితే దక్కుతుందండి ఉపవాసం ఉండడం వల్ల. నాకైతే హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే ఉండలేదు. ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదండి. ఉత్తర ద్వార దర్శనం అయితే జరుగుతుంటుంది కదా. జనాలు అయితే మెయిన్ రోడ్ వరకు ఉన్నారనేసి మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఈవినింగ్ అయితే నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి స్వామివారిని అయితే దర్శించేసుకున్నాం. మీరు కూడా దర్శించేసుకోండి. ఇంకా ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకునే వాళ్ళు దీపాలు అయితే వెలిగించేసుకున్నారండి. మాది అయితే పూజ అంతా అయిపోయిందండి. మేమైతే బయటకైతే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ లోపల కూడా భలే అందంగా పూలతో లైట్స్తో భలే అలంకరించారు. అక్కడే కాసేపు కూర్చుని ఇంకా ఇదిగోండి ఇదే ఉత్తర ద్వార దర్శనం అన్నమాట. మార్నింగ్ అయితే గేట్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ కదా క్లోజ్ చేస్తారు. మీకు కూడా అలా చూపించేశాను, మీరు కూడా దర్శించేసుకోండి. ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారండి. ఇంకా ప్రసాదం తీసుకుని ఇక పక్కనే కోనేరులో ఒక ఆంటీ 1,00,000 ఒత్తుల దీపాలు అయితే పెట్టారంటే అలా చూద్దామని అక్కడ పక్కనే విష్ణుమూర్తిది విగ్రహం అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటాయి. అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకా కోనేరు దగ్గరికి వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే భలే పీస్ఫుల్గా ఉంటుందండి. పిల్లలకి చిన్న ప్లే ఏరియా లాగా ఉండి ఇదిగోండి ఇక్కడ విష్ణుమూర్తిని కూడా విష్ణు పారాయణం అలాగే ఇక్కడ జరుగుతుందండి. కూర్చుని వాళ్ళు వింటూ ఉన్నారు. ఇంకా మేమైతే 1,00,000 ఒత్తులు వెలిగించారు ఆంటీ అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇదిగోండి ముందు తులసమ్మ దగ్గర అయితే వెలిగించుకున్నారు ఆంటీ. ఇక్కడ చిన్న కోనేరులా ఉంటుంది టెంపుల్ లోపలే, అక్కడైతే ఆంటీ అయితే కోనేరు చుట్టూ అయితే వెలిగించారు. ఇదిగోండి 1,00,000 ఒత్తులు మాట ఇవన్నీ. అలా వెలుగుతున్నట్లు ఆంటీ అయితే ఒక క్యాన్తో నెయ్యి అయితే తీసుకుని ఆ వెలుగుతున్న ఆటితో కొంచెం కొంచెం వడ్డించుకుంటూ వస్తున్నారండి. అలాగా ఇదిగోండి ఇవి 1,00,000 ఒత్తులు. అలా ఆ 1,00,000 ఒత్తుల వెలుగులో కోనేరు అయితే భలే అందంగా కనిపించింది. అలా కాసేపు అక్కడే ఉండిపోవాలనిపించిందండి. కాసేపు పెట్టి ఒక పావుగంట పైన అయితే అక్కడే ఉండిపోయాము అలా చూసుకుంటూ. అలా వెలుగుతుంటే
కదిలి రాబుద్ది కాలేదండి. అదిగోండి ఆయిల్ అయితే వేస్తున్నారు ఆంటీ, అంకుల్ అయితే వడ్డించుకుంటూ వస్తున్నారు. ఆ జ్యోతులైతే భలే వెలుగుతున్నాయండి. అలా కాసేపు వచ్చిన వాళ్ళు కూడా కాసేపు కూర్చోవడము, అలాగే చూస్తూ ఉండిపోవడం కూడా జరిగింది. ఇక్కడ పక్కనే చిన్న విగ్రహం అయితే ఉంటే స్వామివారిది, అక్కడ కూడా ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటున్నారు. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నాను కదా! ఇదిగోండి ఇక్కడే ఆంజనేయ స్వామిని కూడా దర్శించేసుకొని, ఇంకా అమ్మ నేను అయితే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఇదిగోండి నక్షత్ర తాబేళ్ళు ఇలా తిరుగుతూ ఉంటాయండి టెంపుల్‌లో ఎప్పుడు. ఇవి చిన్న తాబేళ్ళప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతగా పెద్దగా అవ్వాయి. ఇవి మనుషులు తిరుగుతుంటే భలే పక్కకు వెళ్ళిపోయి ఇదిగోండి ఇలా అణిగిపోతూ ఉంటాయి. ఇంకా బయట నుంచి టెంపుల్‌నైతే ఇదిగోండి ఇంత కలర్‌ఫుల్‌గా, ఇంత లైటింగ్స్‌తో భలే కళకళలాడుతూ ఉంది కదా టెంపులు. ఇలా ఉంటే భలే ప్రశాంతంగా కాసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది కదా! ఇంకా అలా చూసుకుని ఇంకింటికైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి.